రెబల్ స్టార్ ఫ్యాన్స్ తో మొత్తం గ్రౌండ్ మొత్తం కిక్కిరిసిపోతోంది. అండ్ దాదాపు 2.5 ఏళ్ల తర్వాత ప్రభాస్ వస్తున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిజంగా గ్రౌండ్ మొత్తం ఒక పండగ వాతావరణంలో నెలకొంది. చాలా మంది హై అలర్ట్ తో ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాట్లు అయితే చేశారు. పోలీసుల బందోబస్తు ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ చాలా మంది ఉన్నారు. మరి కొంతమంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఫ్యాన్స్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా. ఎక్కడి నుంచి వచ్చారు? ఎల్బీ నగర్. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు ఇక్కడ? ఆల్మోస్ట్ నేను వచ్చి ఒక 1 అవర్ పైనే అవుతుంది. ట్రైలర్ చూసారా రాజేష్? చూసామండి. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సినిమా వచ్చి చాలా గర్వంగా అనిపిస్తుంది. ఆ సార్ చూసిన నుంచి మాకు ఎంత అంటే అంత ఫీల్ అంటే ఎంత ఫీల్ గా అంటే అంత ఫీల్ గా అనిపిస్తుంది మాకు. హలో అండి, చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చారు? సిద్దిపేట జిల్లా. సిద్దిపేట నుంచి ఇక్కడికి వచ్చారా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం? ఓకే, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నా. ట్రైలర్ చూసారా? ఎలా అనిపిస్తుంది? టైలర్ అయితే చాలా చాలా బాగుంది. మారుతి అన్నకైతే ఇంకా మొక్కాలే. నాకైతే చాలా చాలా టైలర్ అయితే మస్తుంది. టైలర్ అయితే తమన్ మ్యూజికల్ గానీ ఇలా ఎలా అనిపిస్తుంది? ఆల్రెడీ 2 సాంగ్స్ అయితే రిలీజ్ చేశారు కదా, చూసారా? చూసినాం అక్క. 2 సాంగ్స్ అయితే హైలైట్ ఉంది. నాకైతే చాలా చాలా వచ్చింది 2 సాంగ్స్ అయితే. కొందరు ట్రోలింగ్ చేస్తున్నారు ఆ సాంగ్స్ లో మీద. ఆ ట్రోలింగ్ చేసి నా కొడుకులకి చెప్తున్నా, సీటు సినుగుతుంది మొత్తం చెప్తున్నా. ట్రోలింగ్ చేసి నా కొడుకులకి. ఎస్, దాదాపు 2.5 ఏళ్ల తర్వాత ప్రభాస్ వస్తున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇది. అపార్ట్ బాహుబలి, బుచ్చిగాడు, డార్లింగ్ లాంటి క్యారెక్టర్ చేస్తున్న ప్రభాస్ ఒక్కసారిగా ఫస్ట్ టైం ప్రభాస్ చేస్తున్న హర్రర్ మూవీకి చాలా మంది జనాలు వస్తున్నారు. అసలు రోడ్స్ మొత్తం బ్లాక్ అయ్యాయి. మీరు చూస్తున్నారు కదా ఎంత మంది జనాలు. అసలు చిన్న పెద్ద అనే తేడా లేకుండా కూడా ప్రభాస్ ని చూడడానికి తరలి వస్తున్నారు. గ్రౌండ్ మొత్తం కూడా కిక్కిరిసిపోతుంది. మొత్తం వింటేజ్ డార్లింగ్ వైబ్స్ తో ఫ్యాన్స్ అయితే బయట రచ్చరచ్చ చేస్తున్నారు. డైరెక్టర్ మారుతి ఈ సినిమా కోసం అంచనాలు పెంచేస్తున్నారనే చెప్పాలి. ఎక్కడెక్కడి నుంచో భారీగా తరలి వస్తున్నారు ప్రేక్షకులైతే. హాయ్, ఎక్కడి నుంచి వస్తున్నారు? తుని నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చారు. అంత దూరం నుంచి ప్రభాస్ ఫ్యాన్స్. ఓ, ఎలా అనిపిస్తుంది? సూపర్. ట్రైలర్ చూసారా? చూసాం. ఎలా అనిపించింది? సూపర్. అంటే ఫస్ట్ టైం ఇంత హర్రర్ లుక్ లో కనిపిస్తున్నారు కదా, సో ఎలా అనిపిస్తుంది? చూడాలి మరి. ఓకే, ఇంకేం చెప్తారు ప్రభాస్ గురించి? నథింగ్. ముందు అక్కడికి వెళ్ళి నుంచోవాలి ఫస్ట్. హలో అండి. హాయ్ అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను కాకినాడ నుంచి అండి. కాకినాడ నుంచి వచ్చారా? ఎలా అనిపిస్తుంది? ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మీరు వచ్చారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందండి. జర్నీ మాత్రం చాలా వర్స్ట్ గా ఉంది, కానీ ఇప్పుడు చూడాలి మరి ఎలా ఉంటుందో. ఓకే, మా ఫ్రెండ్ ఉంటే అరేంజ్ చేశాడు పాస్. ఓకే, ఏం చెప్తారు ప్రభాస్ గురించి? ప్రభాస్ గురించి ఏం చెప్పాలంటే చెప్పడానికి ఏమైనా ఉందా? చాలా ఉంది చెప్పాలంటే. మహాభారతం అంత ఉంటుంది ప్రభాస్ గురించి చెప్పాలంటే. లైక్ ఆయన వేసిన క్యారెక్టర్స్ కానీ ఆయన చేసిన యాక్టింగ్ కానీ పీక్ ఉంటది కదా. నా వరకు అయితే ఛత్రపతి నా ఫేవరెట్ అని కాదు, లైక్ మోస్ట్లీ వాచ్డ్ ఫిల్మ్ అయితే ఛత్రపతి. బట్ ఇంకా ఉన్నాయి లైక్ పౌర్ణమి అని కొన్ని అలా అటర్ ఫ్లాప్లు కూడా ఉన్నాయి. సో బట్ ప్రభాస్ మూవీ అంటే మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది నా వరకు అయితే. ఓకే, లుక్స్ వైజ్ గానీ మీరు ఏం చెప్తారు? ఎలా అనిపిస్తుంది? ఇప్పుడైతే ఏజ్ ఎవరికైనా వస్తుంది కదండి. సో ఈ ఏజ్ లో కూడా అలా మెయింటైన్ చేయడం అంటే తోపు అని చెప్తాను నేను. ఒకప్పుడు లుక్స్ చూసుకుంటే అందరూ ఉన్నారు, లైక్ ప్రభాస్ ఒక మెట్ ఎక్కువ ఉంటాడు. లైక్ ఆమె ఇప్పుడు ఫ్యాన్ వార్స్ వస్తాయి మళ్ళీ. రాజాసాబ్ లుక్ లో ఎలా అనిపిస్తుంది? రాజస్థాన్ బాగుంది. ఈ షర్ట్ కూడా అక్కడి నుంచి తీసుకున్నాం కానీ సెట్ అవ్వలేదు. ప్రభాస్ కి సెట్ అవుతుంది అనుకుంటా. చూడాలి మరి. మీకేం ఛాన్స్ ఉంటే ఒక ఫోటో ఇప్పించండి ప్రభాస్ తో.